నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ఈ నెల 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇరవై 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో నాయకులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమావేశం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గం నుండి రా కదలిరా సభకు 25,000 మందిని తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 29వ తేదీన జరిగే సభ ఒక నియంత నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే సభ అని, దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు జరగబోయే రా కదిలిరా సభకి దాదాపు 25,000 మంది తెనాలి నియోజకవర్గం నుంచి సభకి హాజరవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. పట్నం నుంచి 15,000 మంది వివిధ వాహనాల్లో కానీ, మోటార్ సైకిల్స్ మీద కానీ, స్వచ్ఛందంగా కానీ ఈ కార్యక్రమానికి తరలి వెళ్తూ ఉన్నారు. మండలాల నుంచి 10,000 మంది ప్రజలు ఈ యొక్క మీటింగ్ హాజరవుతారని చెప్పి, ఈ యొక్క మహాసభ ఉద్దేశం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని, అసత్య ప్రచారాలని, ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుందనేది ఈ వైసీపీ ప్రభుత్వం ఆ మోసాలని ప్రజల సాక్షిగా వెల్లడించి ఈ బ్లూ మీడియా అసత్య ప్రచారాలని ఎండగట్టడానికి, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏ రకమైనటువంటి షూరిటీ గ్యారంటీలని ప్రజలకి ఇవ్వాలి తెలియజెప్పడానికి జరగబోయే మహాసభకి చంద్రబాబు నాయుడు గారు రాబోతూ ఉన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా సమాజానికి, యువతకు ఒక ఉత్సాహాన్ని, ఊపిరిని అందించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ప్రజలందరూ కూడా తెలియజేస్తూ వీళ్ళని ఎంత తొందరగా ఇంటికి పంపించాలనేదే ఈ వేదిక యొక్క ఉద్దేశం. అందుకనే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్నట్టుగా ఈ రోజున మరొక్కసారి ఆనాటి పరిస్థితులను ఏ రకంగా ప్రజలకు తెలియజేయాలో ఈనాటి పరిస్థితులు కూడా ఈ రా కదిలిరా ద్వారా సమాజాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని అభాసం చేయకుండా చూసుకుందాం అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా శనివారం పట్టణ 23వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాల్వల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఇరవై 23వ వార్డుకి ఈ పర్యటన వచ్చి ఉన్నాను. ముందుగా మన శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ గారు ఈ గడప గడప మన ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. స్కిల్ట్ కానీ, ఖాళీ స్థలాల చెట్లు కానీ తొలగించమని మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ స్కిల్ట్ ప్రోగ్రాం అనేది ఏర్పాటు చేసి ఈ 23వ వార్డులో తీయడం జరుగుతుంది. అలానే మనకి అనునిత్యం మన ఎమ్మెల్యే గారు మన అందుబాటులోనే ఉంటూ మాకు ఈ అవకాశాన్ని మాకు
చేయమని చెప్తాను చేయిస్తూ జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ శానిటేషన్ కానీ వేరేది ఏమన్నా వార్డులో సమస్య కానివ్వండి, లైట్లు కానివ్వండి, ఇలాంటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా వెంటనే దాని మీద పరిష్కరిస్తామని, రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుతామని. రోజు అన్ని వార్డులు పర్యటన చేయడం జరుగుతుంది. ఈ షెల్టర్ ద్వారా కానీ, ఖాళీ స్థలంలో ఉన్న మొక్కలు తొలగించడం కానీ, ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కానీ రోజు జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రెండోసారి మన 23వ వార్డులో మన వాసుగారి వార్డులో ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మన గురుకుల పాఠశాల దగ్గర అంతకుముందు గోడ పడిపోయిందంట. దానికి భాగంగా ఆ కాలువలో షెల్టర్ మొత్తం పేరుకుపోయి ఆ వాటర్ అసలు ఫ్లో అవ్వకుండా చాలా దూరం నిలబడడం జరిగింది. ఈరోజు గ్యాంగ్ వర్క్ పెట్టేసి ఆ వాటర్ మొత్తం తీయడం జరిగింది. అలానే ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు అన్ని వార్డులో. ఆ సమస్యలు పరిష్కరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే భాగంగా ఈరోజు కొన్ని ఖాళీ స్థలాల్లో మొక్కలు కానీ, షిల్ట్ కానీ, కలవట్లు కానీ ఏదైనా చెప్పిన సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం రాజీవ్ గృహకల్ప వాసులు నీటి సమస్యను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను పరిశీలించిన ఆమె తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మేము మాకు నీళ్ళకి డ్రైనేజీకి నీళ్ళు ఇబ్బంది అయింది. ముందు నీళ్ళకి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఆయన గారికి వెళ్ళి మాట్లాడి ఎంబడే సంతకం చేశారు. ఎంబడే వచ్చారు మా దగ్గరికి, అన్నీ పరామర్శ చేశారు, తవ్విచ్చి అన్నీ చేస్తున్నారు ఆయన. అక్కడ నీళ్ళు మాకు అక్కడ చెత్త పోస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు వాసన వస్తుందండి. ఇది ఇక్కడ పోస్తున్నారు, 3వ బ్లాక్ ఎదురు పోస్తున్నారు అండి. 3వ బ్లాక్ మాది అపార్ట్మెంట్స్, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్. మాకున్న సమస్య వాటర్ సమస్య. గత శనివారం మేము చైర్మన్ గారిని కలిస్తే చైర్మన్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకొని మాకు శాంక్షన్ చేసి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో 3-4 రోజుల్లో మాకు కంప్లీట్ అయ్యి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో సమస్య ఏంటంటే మాకు డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ఆ డ్రైనేజ్ సమస్య కూడా అమ్మగారిని అడిగాము, అది కూడా చేపిస్తూ ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత. ఇంకోటి ఏంటంటే ఈ ఏరిన చెత్త మొత్తం బయటేస్తున్నారు, అది ఒక ప్రాబ్లం ఉంది. మాకు ఒక కమిటీ లేదు. కమిటీ నిర్ణయం తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేమంతా ఓ పద్ధతిగా వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకుని మేము బాగుండాలని కోరుకుంటున్నాం. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జనవరి 29, 30, 31 తేదీలో తెనాలి పట్టణంలోని చెంచుపేట విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై మరియు 2024-25 నుండి 2028-2029 వరకు పంపిణీ, సరఫరా మరియు SLDC వ్యాపారానికి గాను సమగ్ర ఆదాయ అవసరాలు మరియు వీలింగ్ ధరలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుండి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి సంబంధించి విద్యుత్ సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ వినియోగదారులు అందరూ పాల్గొనాలని చిరంజీవి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా వారి పేర్లను ఆన్లైన్ విధానంలో APERC వెబ్సైట్ నందు నమోదు చేసుకొని అందుబాటులో ఉన్న కార్యాలయంలో విద్యుత్ వినియోగదారులు వారి అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారికి తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా 29, 30, 31 తేదీల్లో బహిరంగ విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం నుంచి కండక్ట్ చేస్తారు. అది మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు, మళ్ళా 2 o'clock నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. దానిలో పార్టిసిపేట్ చేయాల్సిన అనుకున్న వాళ్ళు ఇప్పటికే వాళ్ళ యొక్క పేర్లని నమోదు చేసుకుని ఉన్నారు. నమోదు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే టైం కేటాయిస్తారు. ఏ తారీఖున
వీళ్ళు ఎప్పుడు వీళ్ళకి అవకాశం ఇస్తారు, ఆ ఇచ్చిన అవకాశం అప్పుడు వీళ్ళు తమ యొక్క అభిప్రాయాలను కానీ సూచనలు కానీ తెలియజేయాలి. అలా కాకుండా ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మా కార్యాలయానికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. టైం చూసుకున్న వాళ్ళు అవకాశాన్ని బట్టి ఇలా కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తారు, మాట్లాడే అవకాశం, వాళ్ళ సూచనలు ఇచ్చే అవకాశము కల్పిస్తారు. కాబట్టి ఇక్కడ మాకు చెంచుపేట తెనాలి మన చెంచుపేట విద్యుత్ కార్యాలయం ఉంది కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మేము ఇది ఏపీఆర్సీ వారికి సబ్మిట్ చేస్తాము. దాని అనుగుణంగా వాళ్ళు తదుపరి చర్యలు. ఇప్పుడు ఒక చిన్న విరామం.